పీలేరు మండలం ముడుపుల వేముల పంచాయతీ ప్రజలు మమ్మల్ని ఆదరించి గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపిన సర్పంచ్ శ్రీ సి గంగులమ్మ కుమారుడు సి రాజేష్ ప్రభుత్వాలు మారినా నిరంతరం పంచాయతీ అభివృద్ధి కోసమే కృషి చేయడం జరిగిందని తెలిపారు. మాకు అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ ఆదర అభిమానాలు ఎల్లవేళలా ఉండాలని ముడుపుల వేముల పంచాయతీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ముడుపుల వేముల పంచాయతీ నందు జరిగినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ముడుపుల వేముల సర్పంచ్ కుమారుడు సి రాజేష్ ప్రసంగించారు. ఈ పెద్దలకి అందరికీ నమస్కారము. లీడర్లకి ఇప్పుడు అందరికీ మాది ముడుపుల పంచాయతీ. మా మదర్ వచ్చి గంగలమ్మ సర్పంచ్, వాళ్ళ కొడుకు నేను సర్పంచ్గా. మా అమ్మ మాట్లాడిన పక్షంలో నేను మా పంచాయతీ గురించి నేను వివరాలు తెలియజేస్తున్నాను. అట్లే గత ప్రభుత్వంలో అయితే ఈ ఎంత పింఛన్లు ఉంటే పింఛన్లు కానీ కాలనీలు ప్లస్ రోడ్డు డెవలప్మెంట్ అంటే చేస్తాము. ఈ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో బాగానే ఉండింది. 300 ఇళ్ళు ఇచ్చాము. ఇప్పుడైతే నేను వైసీపీ పార్టీనే. ఇంతకుముందు 300 ఇళ్ళు ఇచ్చాము. 300 ఇళ్ళ తర్వాత పింఛన్లు 150 పింఛన్లు డెవలప్మెంట్ చేసినాము. ఈది లైట్లు కానీ పింఛన్లు కానీ రైతు భరోసాలు కానీ అమ్మఒడి కానీ ప్రతి ఒక్కటి పంచాయతీలు అంతా బాగా డెవలప్మెంట్ ఉండింది. ఈ గత ప్రభుత్వంలో బాగానే ఉన్నాయి. ఈ ప్రభుత్వానికి వచ్చేటప్పటికి ఇప్పుడు ఏమి కానీ రైతులకు కానీ అసలు మెయిన్ రైతులకు ఇబ్బంది. గ్రామంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈరీ గురించి కానీ ఈరీ సప్లై కానీ చేయలేని పరిస్థితి అయిపోయింది ఈ ప్రభుత్వము. గత ప్రభుత్వంలో యాడిపి ఈరీ మూట అడిగినా కానీ ఈరీ కానీ ఏది కావాలన్నా 8 సెకండ్లో దొరికేది. ఈ ప్రభుత్వంలో రోడ్లు కానీ ఏది కానీ పట్టించుకోవడం లేదు. మేము చేస్తున్నాం అంటున్నారా కానీ ఏది కానీ జరిగింది అయితే లేదు. గత ప్రభుత్వంలో జరిగినవన్నీ డెవలప్మెంట్ వాలంటీర్ల ద్వారా రైతులకు కానీ మిగతాటి ఎంత రైతు భూముల డెవలప్మెంట్ కానీ ప్రతి ఒక్కటి గత ప్రభుత్వంలో జరిగినట్టే. కానీ ఇప్పుడంతా ఎంతవరకు ఆలోచిస్తున్నారంటే ఖచ్చితంగా ఏడ కబ్జాలు ఉన్నాయి, ఏడైతే భూములు ఉన్నాయి, పంచాయతీ అంతా ఖచ్చితంగా ఇది లీటర్లో గుర్తించేది ఏమంటే ప్రతి ఒక్క రైతుకు సాయం చేద్దాము, ఓటర్కి సాయం చేద్దాము. మనం లీడర్లుగా ఉన్నాం కదా, ఆ లీడర్లు అనిపించుకున్న వాళ్ళకు ఏదన్నా మనము ఒక రైతుల రూపంలోన బీదా సాధకి హెల్ప్ చేద్దామనే మాట అయితే లేదు. ఏడైతే కబ్జాదారులు ఉన్నారో, ఏడైతే భూమి ఉందో దాన్ని అంతా కబ్జా చేసుకోవడము, అమ్ముకోవడము, ఇట్లాంటివి చాలా అరాజకాలు జరుగుతున్నాయి. కనీసం ఈ ప్రభుత్వంలో 2 ఏళ్ళు ప్రభుత్వం అవుతుంది. కనీసం 2 ఇళ్ళు గ్రామానికి ఖాళీ ఇళ్ళు 2 ఇళ్ళు రాలేదు. అదే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఫీల్డ్లో కనీసం లేదంటే 300 ఇళ్ళు పంచాయతీకి వచ్చాయి. 300 ఇళ్ళలో ఎవ్వరు కానీ అసలు మాకు ఇల్లు లేదంటే కానీ ప్రతిపక్షం లేదు, ఇంకోరు లేదు, ఆపోజిట్ వాళ్ళు లేడు, కనీసం వాడు శత్రువు అనేవి లేడు. ఎవరికి ప్రతి ఒక్కరికి నార్మల్ వ్యక్తి కానీ ఎవరైనా కానీ బలిచినోడు కానీ ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఎవరు మనోడు తనోడు అనేది కానీ ఎవరికి లేకుండా ఇచ్చారు. ఈ ప్రభుత్వంలో ఒక కాలనీ ఇల్లు ఇవ్వాలంటే కనీసం 10,000 రూపాయలు కమిషన్ అడుగుతున్నారు. 10,000 రూపాయలు ఇస్తే మేము కాలనీ ఇల్లు తెప్పిస్తాం. ఓ పింఛన్ తెప్పించాలంటే కనీసం మమ్మల్ని సర్పంచులుగా ఇన్వాల్వ్ కానీ కన్నా వాళ్ళే చేయడము. 3,000 రూపాయలు గతంలో కనీసం 3 రూపాయలు కానీ అడిగేవాళ్ళు కాదు. మేము పింఛన్ తెచ్చిస్తామని. ఈ ప్రభుత్వంలో కనీసం 5,000 ఇస్తే నేను పింఛన్ రాయిస్తాను, 10,000 ఇస్తే కాలనీలు తెప్పిస్తాను, మీ క్యాన్సిల్ అయిపోయిన ఇంట్లో ఉంటే చెప్పండి 20,000 అండి నేను బిల్లులు పెట్టిస్తాను. ఇలాంటివన్నీ ఈ ప్రభుత్వంలో జరుగుతున్నాయి. ఈ పెద్దవాళ్ళు అనిపించుకున్న వాళ్ళు ఒక సీఎం గారు సార్ గారు కానీ పవన్ కళ్యాణ్ సార్ కానీ ఎవరైనా కానీ ఇలాంటివి గుర్తించి ఇలాంటి పంచాయతీల్లో ఇట్లాంటివి జరుగుతున్నాయి, ఇది ఒక చర్య తీసుకొని రైతులకు ఈరీ పంపకం కానీ ఏదైనా చేయడము మేలు కోరుతున్నాము. వాళ్ళేం మాకేం శత్రువులు కాదు. పార్టీ అన్నాక 1,00,000 పార్టీలు ఉంటాయి, పార్టీలో ఉంటారు కానీ దాంట్లో అయితే కానీ ఇబ్బంది ఏం లేదు. కానీ ఈడ ఉండే రాజకీయాల్లో ఎంతవరకు కబ్జాదారులు తప్పితే వేరే వాళ్ళు లేరు. ఒక ఓటర్లు కానీ వాళ్ళు మాత్రానికి గుర్తించమని ఓ పింఛన్లో డబ్బులు తీసుకోకన్నా, ఖాళీ ఇళ్ళకి డబ్బులు తీసుకోకన్నా అలాంటి ఏదన్నా హెల్ప్ చేయమని కోరుతున్నాం. వాళ్ళు పెద్దవాళ్ళ ద్వారా కానీ మనము గుర్తించమని చెప్తున్నాం. ఈ పంచాయతీల్లో మేము చెప్పడం అది మా ఇంతకుముందు అయితే గతంలో సీసీ రోడ్ లేదో ఈది లైట్లు కానీ మోటార్లు కానీ 8 సెకండ్లో ఏది పోయినా రెడీ చేసేవాళ్ళము. ఇప్పుడు కానీ అయితే పంచాయతీ తరఫున పవన్ కళ్యాణ్ సార్ అయితే డబ్బులు ఇస్తున్నాడు. అదేదో డెవలప్మెంట్ అవుతుంది, దాని గురించి కాదు. పంచాయతీలు ఏదో ఇబ్బంది పెట్టడం లేదు. కానీ కబ్జాదారులు కొంచెం ఆగటమని నేను కోరుకోవడం. 3 పంచాయతీ సర్పంచ్గా వైసీపీ సర్పంచ్గా నేను కోరుకోవడం అది.